నారాయణ నాయుడులా ప్రణయ మధుమత్త కాంతాదాసుడనై కన్నులు మూసుకొని పోయి తమరాకనే గుర్తించనైతి ఉపచారిని ఉపచారం చేయనండి. కన్నుల కండ కావరము గప్ప మదాంతుడనై చరించి నిల్తన్నితి పాతకంబు తలదాల్చితి. మహర్షి, ఇందులో నీ తప్పిదమేమీనూ లేదు. ప్రభు, ఇక నాకు సెలవివ్వండి. వెళ్ళొస్తాను. లక్ష్మి, పరాపవాదిని ప్రశ్నించి ఎందుకు ప్రజ్వలింపజేస్తారు? వద్దు ప్రభు. శ్రీదేవిని నీదు దేవేరిని, శ్రీదేవిని నీదు దేవేరిని, సరిసాటి లేని సౌభాగ్యవతిని, శ్రీదేవిని నీదు దేవేరిని. అనుపమ కౌస్తుభమణియందు నెలకొని, అనుపమ కౌస్తుభమణియందు నెలకొని, నీ హృదయ పీఠాన నివసించుదానా, నీ హృదయ పీఠాన నివసించుదానా, శ్రీదేవిని నీదు దేవేరిని. పాలకడలిలో ప్రభవించి మురిపాలకడలిలో తెలితిని, పాలకడలిలో ప్రభవించి మురిపాలకడలిలో తెలితిని. 14 భువనాలు పరిపాలించు నీ మది నేలిలాలించు భాగ్యము నాదే, శ్రీదేవిని నీదు దేవేరిని, శ్రీదేవిని నీదు దేవేరిని. కలిమికి నేనే దేవతనైనా నీ చెలిమియేనా కలిమి గదా, కలిమికి నేనే దేవతనైనా నీ చెలిమియేనా కలిమి గదా. ఎనలేని అనురాగ సంతోషములతో ఆ ఆ ఆ ఎనలేని అనురాగ సంతోషములతో ఏనాటికి మనకు ఎడబాటు లేదు, ఏనాటికి మనకు ఎడబాటు లేదు, శ్రీదేవిని నీదు దేవేరిని, శ్రీదేవిని నీదు దేవేరిని, సరిసాటి లేని సౌభాగ్యవతిని, శ్రీదేవిని నీదు దేవేరిని. మాధవ, రమాధవ. దేవి, ప్రభు, లక్ష్మి, శ్రీదేవి. ఏమి దివి ఎంతయు ఈ తిరస్కార జాడ్యం ఎలముకున్నదా? నారాయణ నాయుడులా ప్రణయ మధుమత్త తపోధన కాంతాదాసుడనై కన్నులు మూసుకొని పోయి తమరాకనే గుర్తించనైతి. ప్రణయ పారవశ్యమున పరమయోగి పుంగవులకు స్వాగతమైనా చెప్పనైతి. మన్నింపరాని మహాపరాధమే జరిగినది. నా తప్పులకు తగిన దండనే విధించినారు స్వామి. దేవి, మహర్షులకు అర్ఘ్యపాద్యములు తీసుకునిరా, పూజాద్రవ్యములు కూడా సిద్ధం చేయి.
ఆర్య, ఆసనం అలంకరింపుడు. దయచేయుడు, దయచేయుడు. తపస్వి, ఏవి తమ పాదములు? కఠిన కౌస్తుభాలంకృతమైన నా వక్షస్థలమును దాకి మీ కోమల పదకమలములు ఎంత కందినవో, ఎంత నొచ్చినవో. అపచారిని ఉపచారం చేయనండి. పావనం వయ్యనయ్యనా జీవనం, పావనం బాయే ఈ కౌస్తుభంబు దాన సిరియు సిరియేలు వైకుంఠపురము గూడ పావనం బాయే నేడు తాపసవరేణ్యా. దోస్మి, దేవాది దేవ, దివ్య ప్రభావ, పాహిమాం పాహిమాం. కన్నుల కండ కావరము గప్ప మదాంతుడనై చెరిల్చి నిల్తన్నితి పాతకంబు తలదాల్చితి. తన్నిన కాలు బట్టి నా కన్నున చీకటుల్చిదిమి గర్వము కర్వము చేసినాడవో పన్నగచాయి. ఈ పరమ పాపికి నిష్కృతి లేదు, నిష్కృతి లేదు లేదికన్. కరుణాంతరంగ, సరే సరే. మహర్షి, ఇందులో నీ తప్పిదమేమీనూ లేదు. నీవు సాధనము మాత్రమే, సంకల్పము సాధ్యము వేరున్నది. దేవా, నీ సంకల్పములు అమోఘములు, అగ్రాహ్యములు ప్రభు. అభయం దేహి, అభయం దేహి. అభయమస్తు, శుభమస్తు. ధన్యోస్మి, ధన్యోస్మి. నమో నారాయణాయ నత భక్తలోకాయ, నమో శ్రీనివాసాయ శ్రితవత్సలాయ, నమో స్థితి కారణాయ శ్రీ సతీ ప్రియాయ, నమో దేవదేవాయ దివ్యాయ నమోస్తు. లక్ష్మి, ప్రియా, ఇటు చూడు ప్రియా, చూడు. ప్రభు, ఇక నాకు సెలవివ్వండి. వెళ్ళొస్తాను. లక్ష్మి, లక్ష్మి, ఎక్కడికి లక్ష్మి? ఎక్కడికి ప్రియా? ఇక్కడ కానప్పుడు మరెక్కడైనాను ఒక్కటే ప్రభు. అదేమిటి రమా? పరాభవాన్ని ప్రశ్నించి ఎందుకు ప్రజ్వలింపజేస్తారు? వద్దు ప్రభు, నన్ను ఆపవద్దు. వెళ్ళనివ్వండి. లక్ష్మి, నారాయణ నారాయణ. నారదా, లక్ష్మి అలిగి వెళ్ళిపోతున్నది. ఓహో, ప్రణయ కలహం ప్రళయ రూపం దాల్చినదా ఏమి? ఆగవమ్మా, కాస్త ఆగు. వద్దు నారదా, నన్ను ఆపవద్దు. ఇంతకు ఏమి జరిగిందమ్మా? ఏమో, వారిని అడుగు. నారాయణ, ఏమీ నాటకం? నాకేమీ తెలియదు నారదా, ఆమెనే అడుగు. బాగున్నది. ప్రణయ కలహములలో దంపతుల మధ్య చిక్కుబడిన వానిది మధ్యలో బాస్. అమ్మా, నీవే చెప్పవమ్మా. అనుభవించిన అవమానం చాలక నలుగురితో చెప్పుకోవలెనా? వద్దు నారదా, వద్దు. అవమానమా? అదేదో ప్రమాదమే. ప్రియా, ఎంత మాటంటివి? నిన్ను నేను అవమానించి తినా? లేదా, సామాన్య మానవుడు నన్ను మీ సమక్షాన కాలదన్నినాడు. అంతకన్నా అవమానం ఇంకేమున్నది స్వామి? మానవుడు, సామాన్య మానవుడు, ఆదిలక్ష్మిని, అఖిల జగన్మాతను, శ్రీమన్నారాయణ సతిని కాలదన్నాడా? నారాయణ. కాదు నారదా, భృగు మహర్షి నన్ను తన్నినాడు. ప్రియా, అదేనా నీ ఎలుకు కారణం?
అతడు సామాన్య మానవుడు కాడు, ఆహా. మహర్షి. ఆ? పైగా మన బిడ్డలాంటి వాడు రమ. చూడు చూడు. చిలిపి చేష్టల తన్నిన చిన్ని పాప చివురుటడుగుల ముద్దులు చిలికి మురిసి తనియుదురుగాని ఏ తల్లిదండ్రులైనా ఆగ్రహితురే బిడ్డపై అంబుజాక్షి. నిజమే కదమ్మా, ఆలోచించు. అయినా తన్నులు తిన్నది తానైనప్పుడు మధ్య నీకెందుకమ్మా ఈ బాధ? నారద, తన్నినది నా నివాసమైన కౌస్తుభమును, వారి వక్షస్థలమును. ఆ? పవిత్ర కౌస్తుభమున, శ్రీనివాసమున? దుస్సహం, ఇది దుర్భరం. నారాయణ, అతడు భృగువేవుగాక, అప్పుడే అక్కడే భస్మం చేయకపోతేవా? భస్మము కాదు నారద, దాస్యము చేసినారు. పాదములు పట్టి పరిచర్యలు చేసినారు. తప్పు తమదేనని చెంపలు వేసుకున్నారు. ఎంత తలవంపు, ఎంత తలవంపు! ఇది గోరు చుట్టుపై రోకటి పోటు. నారాయణ, ఇంకా ఏమని ఉండగలదయ్యా లక్ష్మి? అన్యులెదుటను తన నాడుడవమదేశ సైపజాలునే ఎంతటి సత్తి అయిన దుడుకుగా అత్త కొట్టినందులకు కాదు, తోటి కోడలు నవినాదులగే బాగా. యథార్థమే తల్లి, యథార్థమే. వెంటనే వైకుంఠాన్నే కాదు, ఈ దేవలోకన్నే వదిలి వెళ్ళు. లక్ష్మి, నారద, నీవు అదే మాట. నా తప్పిదమని ఒప్పుకొనుచున్నాను. మన్నించి ఆగమను నారద. నా కాపురము నిలబెట్టు నారద. ఏమమ్మా, కాస్త ఆలోచించు. పాలకుండ వంటి కాపురం బద్దలు చేసుకున్నట్టు అంత మంచిది కాదేమో. ఇంకా ఏం కాపురం నారద? పరులింటికి వచ్చి ఇంత పరాభవించగా భర్తే ఊరుకున్నప్పుడు ఆ కాపురమునకు అర్థమేమున్నది? ఆత్మగౌరవం ఏమున్నది? అవునవును, అభిమానము ఆత్మగౌరవం లేని కాపురం గాలిగోపురమేనమ్మా. ప్రభు, మీకతడు మహర్షే కావచ్చు, పసిపాపడుగా కనపడవచ్చు. నాకు మాత్రము మానవుడే. కడలిరాజు గారాల బిడ్డను. కాసుకు చేయని వాని చేత కాలి దెబ్బలు తినవలసిన కర్మ నాకు లేదు. సెలవు. లక్ష్మి, లక్ష్మి, నన్ను మన్నించవా? మన్నించలేవా ప్రియా? ప్రభు, మన్నించమని నన్నేలా ఇంక నొక్కించపరిచెదరు. మీ పాదదాసిని. కాదు, నా ప్రణయమూర్తి విదేవి. నా కలలు కలచివెయ్యవు, నా కలిమి తుడిచివెయ్యవు. నన్ను ఏకాకిని చేసి వెళ్లకు దేవి. లోకేశులు, మీరు ఏకాకులు కాగలరా ప్రభు? దేవి, నీవు లేని ఈ లోకం శూన్యం, శోకమయం. నిన్ను విడిచి మనలేని దేవి. ఈ వియోగము భరించలేని. వెళ్ళకు దేవి, నన్ను విడిచి వెళ్ళకు దేవి. నేను మాత్రం మీరు లేక మనగలనా ప్రభు? కానీ ఈ నిరాదరణ భరించలేను స్వామి. కలుషితం బయ్య నెలవైన కౌస్తుభంబు దీక్షగై కొట్టి ఆత్మ పరీక్ష కొరకు పోవు చాటిని వైకుంఠపురము వేడే. వైకుంఠపుర వాసులారా, లక్ష్మీదేవి వైకుంఠముని వీడి వెళ్తున్నది. మమ్మల్ని తల్లి లేని బిడ్డలను చేసి వెళ్ళక మాత. అమరులను అనాథలు చేయకు మాత. లక్ష్మి, 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 లక్ష్మి,
పాపి